ఐక్య వేదిక లాలే గిరిజన సంఘాల ఐక్య వేదిక లాలే గిరిజన సంఘాల ఐక్య వేదిక నా పేరు మొత్తం నీకే ఇస్తాను నాకు మొత్తం ఫ్రీజ్ ఎన్నికల నోటిఫికేషన్ వదలాలి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వదలాలి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ సిగ్గు గిరిజన మేయర్పేటపై ఇతరులు కూర్చోవడం గిరిజనులకు కేటాయించిన గిరిజన పదవిని గిరిజనులకి ఇవ్వాలి మా పదవులు మాకే ఇవ్వాలి నోటిఫికేషన్ వెంటనే నోటిఫికేషన్ వెంటనే చాలే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు పబ్లిక్ పబ్లిక్ ఈరోజు గ్రీవెన్స్ మీరు తగిలించలేదు పబ్లిక్ అర్థం పాలకులు శాంతియుతంగా ఉండేటువంటి గిరిజన మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడం ఇవ్వాలి మా గిరిజన మేయర్ పెట్టాలని గిరిజనులకి గిరిజన సంఘాల ఐక్యత ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్ మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడం ఇవ్వాలి మా గిరిజన మేయర్ పెట్టాలని మా గిరిజనులకి గిరిజన సంఘాల ఐక్యత గిరిజన సంఘాల ఐక్యత ఇవ్వాలి మా గిరిజన మేయర్ పెట్టాలని మా గిరిజనులకి ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి మా గిరిజన మేయర్ పెట్టాలని గిరిజనులకి ఇవ్వాలి మా గిరిజన మేయర్ పెట్టాలని. నెల్లూరు జిల్లా ప్రాంతంలో గత 10 రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉంటే మరి కూటమి ప్రభుత్వం 10 రోజులుగా మరి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆదివాసుల యొక్క దుస్థితిని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. గత 10 రోజులుగా ఈ జిల్లాలో మరి ఆర్టికల్ 233 యాక్ట్ ప్రకారం మరి 2021లో 45 సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో మరి నగరపాలక సంస్థ నెల్లూరు మేయర్ అభ్యర్థాన్ని మరి ప్రవేశించడం జరిగింది. అందులో గౌరవ పోట్లూరు శ్రీమంతి గారు మరి మేయర్గా గెలుపొంది తర్వాత మరి అర్ధాంతరంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అర్ధాంతరంగా రాజీనామా చేయించినటువంటి విషయం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ తెలుసు. అయితే మేము ఒకటే అడగదలుస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని ఆదివాసీల పట్ల గిరిజనులు ఈరోజు ఆర్థికంగా సామాజికంగా వెనకబడి అతి దారుణంగా మరి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. అయితే ఈరోజు ఎన్నికల
నోటిఫికేషన్ కోసం ఈ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గౌరవ నీలం సాహ్ని గారిని ప్రజా సంఘాల ద్వారా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే దానిపైన కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి ఇప్పుడే హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే 10 రోజులు అయిపోయింది. కూటమి ప్రభుత్వం కనీసం ఆదివాసీల పట్ల సిద్ధశుద్ధి అనేది ఏమాత్రం కనపడలేదు. కాబట్టి మేము ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వెంటనే మేయర్ విషయంపై నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రధానమైనటువంటి పాలకుల ఇళ్ళు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా అంటేనే రాజకీయాలకు ప్రతీత అనేటువంటి ఒక ఇది ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో మరి ఈరోజు గిరిజనులకి ఆదివాసీలకి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇంతవరకు ఆదివాసీల గిరిజనుల పట్ల ఏమాత్రం సిద్ధశుద్ధి చూపించట్లేదంటే నిజంగా గిరిజన చట్టాలని తొంగలో తొక్కడమే అని చెప్పి, ఇది అన్యాయం అని చెప్పి, దీన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల యొక్క ఏదైతే ఉందో సవిసడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గొంతు అలసిపోయేలా గర్జిస్తూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి, మంత్రి నారాయణ గారికి కళ్ళు కనిపించడంలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెవులు వినిపించడంలా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కళ్ళు కనిపించడం లేదు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు వరకు శాంతియుతంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. మా హక్కు, మా గిరిజనుల దళితుల హక్కు సాధించుకునేదానికి మేము గొంతు అలసిపోయేలా రోధిస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నెల్లూరు నగర ప్రజల్ని, జిల్లా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏ క్షణమైనా సరే, ఏ క్షణమైనా ప్రజాప్రతినిధుల ఇళ్ళు ముట్టడిస్తాం. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారి ఇల్లు ముట్టడిస్తాం, విపిఆర్ గారి ఇల్లు ముట్టడిస్తాం, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ముట్టడిస్తాం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇల్లు ముట్టడిస్తాం ఏ క్షణంలోనైనా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా మా సహనానికి పరీక్ష పెడుతున్నది ఈ ప్రభుత్వం. ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. గిరిజనుల దాష్టికానికి బలి కాబోతా ఉంది ప్రభుత్వం. గిరిజన ఉద్యమానికి బలి కాబోతా ఉంది. రాష్ట్ర ప్రజలందరినీ కూడా, గిరిజన దళిత పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి. నీలం సాహ్ని గారిని ఈ కలెక్టర్ కార్యాలయం నుంచి గిరిజనుల సాక్షిగా విన్నవించుకుంటా ఉన్నాం. నీలం సాహ్ని గారిని రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి, గిరిజనులకు వచ్చినటువంటి హక్కుని గిరిజనులకు కల్పించండి. మీరు దాదాపు మీ పదవీ కాలం పూర్తి కావస్తూ ఉంది. నిజంగా చాలా ఇన్ని రోజులు ఆలస్యం కావడం చాలా దౌర్భాగ్యం. నీలం సాహ్ని గారిని చేతులు జోడించి ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి కుట్రలను పటాపంచలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం నీలం సాహ్ని గారిని. ఏ క్షణంలోనైనా ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తూ ఉన్నాం.